తిరుపతిని బాలాజీ రైల్వే డివిజన్ గా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పాకాల రైల్వే జంక్షన్ మీటింగ్ హాల్లో మీడియా సమావేశంలో బాలాజీ డివిజన్ సాధన సమితి అధ్యక్షుడు సూరినేని బుజ్జిబాబు నాయుడు నిర్వహించారు. తిరుపతిని బాలాజీ రైల్వే డివిజన్ గా ఏర్పాటు చేయాలని ఆదివారం 24వ తేదీ పాకాల రైల్వే స్టేషన్ నుండి పాకాల పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీ చేసి సమావేశం నిర్వహిస్తామని, దీనికి ప్రతి ఒక్కరూ సహకరించి కృషి చేయాలని కోరారు. ఈ సందర్భంగా సూరినేని బుజ్జిబాబు నాయుడు మాట్లాడుతూ తిరుపతిని బాలాజీ రైల్వే డివిజన్ గా ఏర్పాటు చేయాలని, దీనికి ప్రతి ఒక్కరూ సహకరించి కృషి చేయాలన్నారు. ఈ ప్రాంతానికి అన్ని అవకాశాలు ఉన్నా న్యాయం జరగడం లేదని, గత 30 సంవత్సరాల నుండి నాయకులను అధికారులను కలిసి వినతి పత్రాలు ఇస్తున్నా పట్టించుకునేవారు లేరని ఆవేదన వ్యక్తం చేశారు. దక్షిణ మధ్య రైల్వేలో తిరుపతి స్టేషన్ 2వ అత్యధిక ఆదాయాన్ని కలిగి ఉంది. ఒక్క రోజుకు సుమారు 100 రైళ్లు ఈ మార్గం గుండా వెళ్తున్నాయి. 1,00,000 మందికి పైగా ప్రయాణికులు ఒక రోజుకు రైళ్లలో తిరుపతి నుండి ప్రయాణం కొనసాగిస్తున్నారు. గుంతకల్ తర్వాత రైల్వేకి అత్యంత విస్తీర్ణం కలిగిన స్టేషన్ పాకాల. సుమారు కొన్ని వందల ఎకరాల రైల్వే భూమి కలిగి ఉంది. ముళ్ల పొదలతో అరణ్య వాతావరణం తలపిస్తోంది. బ్రిటిష్ కాలం నుండి కూడా ప్రాధాన్యత కలిగిన స్టేషన్ పాకాల జంక్షన్. అతిపెద్ద లోకో షెడ్ సుమారు 100 వరకు స్టీమ్ లోకో జంక్షన్స్ ఉండేవి. బ్రిటిష్ కాలం నాటి కట్టడాలతో బంగళాలు ఉండేవి. నేడు ఏ ఉపయోగానికి నోచుకోక దట్టమైన అడవిలా ముళ్ల పొదలతో నిండి పాములు, అడవి జంతువులకు నిలయంగా ఉంది. కావున ఈ ప్రాంతానికి పూర్వ వైభవం తీసుకొని రావాలని, దీని ద్వారా చుట్టూ ఉన్న 100 కిలోమీటర్ల వరకు వ్యాపారాలు అభివృద్ధి జరుగుతాయని, వేల సంఖ్యలో ఉద్యోగాలు వస్తాయని, ఇక్కడ విరివిగా పండించే మామిడి, టమాటో, బొప్పాయి, అరటి, నిమ్మ లాంటి వాణిజ్య పంటలను ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేసి రైతులకు మంచి లాభాలు కల్పించవచ్చని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాజేంద్ర నాయుడు, టిఆర్సి సురేంద్రబాబు, శ్రీహరి, రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. 30 సంవత్సరములుగా తిరుపతిని బాలాజీ డివిజన్గా ప్రకటించాలని అనేక ఉద్యమాలు అన్ని చేసి రాజకీయ నాయకులను కలవడం, వారికి వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతూనే ఉంది. 2003లోనే మన తిరుపతిని డివిజన్గా అనౌన్స్ చేశారు వస్తుందని. ఆ చివరి క్షణంలో గుంటూరుకు తరలించడం జరిగింది. అక్కడ నాయకులు ఈ తిరుపతికి 2003లో రావాల్సిన డివిజన్ను విజయవాడకు అతి సమీపంలో ఉన్న గుంటూరు తీసుకెళ్లాడు. ఎలాంటి జస్టిఫికేషన్ సెక్షన్గా పరంగా తీసుకున్న గుంటూరు చాలా చిన్న డివిజన్ సెక్షన్ కూడా. అలాంటి 30 కిలోమీటర్ల దగ్గర విజయవాడకు గుంటూరుకు మధ్య దూరం 30 కిలోమీటర్లో ఉన్న డిస్టెన్స్లో ఒక డివిజన్ ఏర్పాటు చేశారు. అలాగే తిరుపతి, చిత్తూరు, పీలేరు ఈ ప్రాంత వాసులకు సుమారు 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుంటకల్ను ఏమాత్రం ఉపయోగం లేని ఈ ప్రాంత వాసులకు ఏమాత్రం రైల్వే పరంగా చాలా ఇబ్బందులు పడుతుంటారు. కాబట్టి ఈ డివిజన్ను బాలాజీ డివిజన్గా బైఫర్కేట్ చేసి డివిజన్ ఇవ్వాలనేసింది. అనేక పర్యాయాలు ప్రయత్నించడం, వినతి పత్రాలు ఇవ్వడం, అనేక ఉద్యమాలు చేయడం జరుగుతుంది, కానీ ఎవరూ పట్టించుకోవటం లేదు. అలాగే వైజాగ్ ఈ మధ్యకాలంలోనే ఒక జోనల్ కేంద్రాన్ని కూడా అక్కడ ఏర్పాటు చేశారు. అది కూడా 3 జిల్లాలున్న చిన్న ప్రాంతం. అయినా అక్కడ జోనల్ హెడ్ క్వార్టర్సు ప్లస్ డివిజన్ ఉంది. అలాగే కోస్తా జిల్లాలకు 2 డివిజన్లు గుంటూరు, విజయవాడ. అంత 7 జిల్లాలకు కలిసి 3 డివిజన్లు, 1 జోనల్ ఉంది. అదే 6 జిల్లాలకు కలిసి 1 గుంటకల్ డివిజన్ అత్యంత పెద్దది. ఇది ఏమాత్రం ప్రజలకు ఉపయోగపడకుండా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఒకప్పట్లో తిరుపతి చాలా చిన్న స్టేషన్. ఆ రోజుల్లో 4-5 ట్రైన్లు వచ్చాయి వెళ్ళేటివి. ఈరోజు సుమారు 100 ట్రైన్ల పైన ఈ మార్గం గుండా నడుస్తున్నాయి. 1,00,000 మంది యాత్రికులు ఈ తిరుపతి గుండా ప్రయాణిస్తున్నారు. అలాగే సికింద్రాబాద్లో అత్యధిక కలెక్షన్లు ఉన్న స్టేషన్లో తీసుకుంటే ఈ దక్షిణ మధ్య రైళ్లలో సౌత్ సెంట్రల్ రైలు విజయవాడ తర్వాత సికింద్రాబాద్, విజయవాడ, థర్డ్ ప్లేస్లో తిరుపతి ఉంది. కాబట్టి ఇంత ఆదాయం వస్తూ ఉన్న ఈ ప్రాంతానికి గుర్తింపు రాకుండా డివిజన్గా గుర్తించలేకున్నారు. కాబట్టి తప్పకుండా ఈ మధ్యకాలంలో డిసెంబర్లో పార్లమెంట్ సమావేశాలప్పుడు మన చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాద్ గారిని తీసుకెళ్ళి అక్కడే ఉన్నారు పార్లమెంట్ సమావేశాల్లో. మా కుప్పాల గిరిధర్ గారు కన్వీనర్ వారిని కూడా తీసుకెళ్ళి, అలాగే చైర్మన్ ఎం వేణుగోపాల్ రెడ్డి, కేవి చౌదరి గారు మేము వెళ్ళడం, పార్లమెంట్లో 1 వారం ఢిల్లీలోనే ఉండి కేంద్ర మంత్రులను, ఎంపీలను అందరినీ కలవడం జరిగింది.
వారందరూ కూడా సానుకూలంగా స్పందిస్తున్నారు. కానీ అవును న్యాయం జరగాలని అందరూ చెప్తున్నారు. కానీ డివిజన్ పరంగా తీసుకునే కొద్దికి ఏదో వస్తుంది అని ఆశపడ్డాం. కానీ జూన్లో సికింద్రాబాద్ డివిజన్ను వర్కింగ్గా అనౌన్స్ చేస్తున్నారు. కానీ దాంట్లో వస్తుందని మన తిరుపతిని కూడా డివిజన్గా వస్తుందని ఆశపడ్డాం. కానీ ఏమాత్రం దాని గురించి ఊసే లేదు. కాబట్టి తప్పకుండా ఆ రోజు కూడా రామ్మోహన్ నాయుడు గారు, లావు కృష్ణదేవరాయలు గారు, దగ్గుమల్ల ప్రసాద్ గారు పర్సనల్గా రైల్వే మినిస్టర్ దగ్గరికి మమ్మల్ని తీసుకెళ్ళి వాళ్ళే గట్టిగా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళు అడిగే కోరిక న్యాయమైనది. దాన్ని ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇక్కడ జనాలు కానీ రావడం, యాత్రికులు చాలా విపరీతంగా ఆ విషయాలను దగ్గుమల్ల కృష్ణదేవరాయలు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మినిస్టర్ గారు కూడా సానుకూలంగానే స్పందించారు. ఊహించాం తప్పకుండా మనం కోరిక నెరవేరుతుంది అవుతుంది అనుకున్నాం. కానీ అది అలాగే నిలిచిపోయింది. ఈ మధ్యలో తిరుపతిలో చాలా గత 1 సంవత్సరంగా ఈ ఉద్యమాన్ని మన కుప్పాల గిరిధర్ ద్వారా చాలా ఉధృతంగా చేస్తున్నాం. ర్యాలీలు, అనేక పర్యాయాలు ర్యాలీలు చేయడము, అవేర్నెస్ మీటింగ్లు అనేసింది, 4-5 పెద్ద మీటింగ్లు, ఇలాగ అన్ని కార్యక్రమాలు చేస్తూ చాలా వరకు ప్రజల్లో తప్పకుండా తిరుపతిని డివిజన్ చేయాలి, దీనికి జస్టిఫికేషన్ ఉంది, ఆదాయపరంగా తీసుకున్న ఇక్కడ ఉన్న వనరుల ప్రకారంగా స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.